ఇప్పుడు సడెన్‌గా డైరెక్షనా? లేకపోతే ఫస్ట్ నుంచి అనుకునే నేను డైరెక్షన్? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈవెన్ 'జబర్దస్త్'లోకి రాకముందు నుంచే నా ప్లానింగ్ ఉండింది. డైరెక్షన్. డైరెక్షన్ ప్లానింగ్ ఉండింది. ఆల్రెడీ ఒక 2 స్క్రిప్ట్స్ పెట్టుకొని అప్పుడు అప్రోచ్ అయ్యాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా బడ్జెట్ అప్రూవ్ అయ్యే స్టేజ్‌లో అది హాల్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా సర్లే ఇట్లయితే కాదు, కొంచెం విల్ ట్రై సంథింగ్ ఎల్స్. మధ్యలో వేణన్న కూడా సినిమా 'బలగం' సినిమా అవును. తీసుకొని రావడం జరిగింది. రైట్. అది బాగా సపోర్ట్ అని మీ అందరికి ఒక బూస్టప్ అనుకుంటా. 100%. 100%. ఎందుకంటే హ్మ్. అంతకుముందు మేము 'జబర్దస్త్' ఆర్టిస్టులు అని చెప్పేసి ఎళ్లి డైరెక్షన్ చేద్దామని అనుకుంటే, మీరు యాక్టర్స్ కదా! మీరు 'జబర్దస్త్' కామెడీ చేసుకునేటోళ్ళు మీరేం డైరెక్షన్ చేస్తారన్నారు. వేణు ఎప్పుడైతే చేశాడో అప్పుడు వేణు తర్వాత అందరికి ఒక రెస్పెక్ట్ పెరిగింది. అంటే ఓకే, మేబీ వీళ్ళు కూడా చేయొచ్చు. అట్లని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా రా ఇచ్చేస్తామని అనరు. వాళ్ళు టెస్ట్‌లు వాళ్ళు పెడతారు. కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు. సో దానివల్ల మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చాడు వేణు. ఎందులో అన్న ఇది ఎందులో రిలీజ్ చేయాలనుకుంటున్నాను? మనది ఆహాలో. 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 అయిపోయిందా షూటింగ్ అంతా? షూటింగ్ అయిపోయింది. ఇంకా నేను ఆఫర్ అడుగుదాం అనుకున్నాను అన్న. ముందే తెలిస్తే ఏదైనా ప్లాన్ చేసుకున్నా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ఆఫర్స్ లేక నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే. ఎందుకంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. నా పార్ట్ యాజ్ ఎ డైరెక్టర్ నా వర్క్ అయిపోయింది. అందుకనే నేను ఇంకో ఫిల్మ్ యాక్టింగ్ వస్తే ఆ ఆపర్చునిటీ తీసుకున్నాను. దానికే లుక్ చేంజ్ ఇప్పుడు. అదర్వైజ్ లాంగ్ హెయిర్ మంచి రోల్, పెద్ద క్యారెక్టర్ అన్న. ఒక మెయిన్ లీడ్ గా వచ్చింది ఒక క్యారెక్టర్. సో ఆ సినిమా చేస్తున్నాను. అది చేస్తున్నాను కాబట్టి చేంజ్. అండ్ కాకపోతే అక్కడ సైడ్ నా డైరెక్షన్ సైడ్ అంతా వర్క్ అయిపోయింది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే షిఫ్ట్ అయ్యి, అదర్వైజ్ పనులు సగంలో వదిలేసి ఇక్కడ రావడం కరెక్ట్ కాదు. అన్న నువ్వు నార్మల్గా నువ్వు ఇలాగ యాక్టింగ్ చేయాలి, నీది ఇది రోలు, నువ్వే మెయిన్ లీడు ఇది అనగానే వెళ్ళి ఫ్రీగా అది ఏంటి స్టోరీ కూడా వినకుండా వెళ్ళి నార్మల్గా చేసేస్తావా? అలా చేసిన కూడా కొన్ని ఉన్నాయి అంటాను. లేదు, నేను చేయలేదు అట్లా. అలా చేయలేదు. అలా వచ్చిన సినిమాలు సబ్జెక్టులు వచ్చి ఇలా మీరు చేస్తే బాగుంటుంది మెయిన్ లీడ్గా అని కొన్ని సినిమాలు వచ్చాయి. కంటెంట్ అది విని వద్దులే అని చెప్పారు, చెయ్యనని చెప్పారు. ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసి పాడు చేసుకోవడం కంటే వద్దు అని చెప్పేసి. అన్న మీలో ఎవరు కోటీశ్వరుడికి క్రియేటివ్ డైరెక్టర్? నేను క్రియేటివ్ డైరెక్టర్. తెలుసా ఎవరికి? అందరికి తక్కువ మంది కదా. అంటే ఐ మీన్ అవసరం ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ చిరంజీవి గారు చేసినప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు 4th సీజన్ అది. అవును. ఆ సీజన్ కి నేను క్రియేటివ్ డైరెక్టర్ గా చేశాను. అప్పటికి నీకు ఫేమ్ ఉండే కదా? అప్పటికి జబర్దస్త్ చేస్తున్నాను. మరి ఎందుకన్నా అది? నాకు చిరంజీవి గారితో వర్క్ చేయడం, ఆయన అప్పటికి ఇంకా 150 రిలీజ్ అవ్వలేదు. సో అది షూటింగ్ లో ఉంది. ఈ ఆపర్చునిటీ ఉంది. చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత ఈస్ కమింగ్ బ్యాక్ ఇంటూ సినిమా. సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎట్లా మిస్ చేసుకోవాలి? నేను ఇంకా మీరు అడిగారా? వచ్చిందో నాకు ఇది రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది క్రియేటివ్ డైరెక్టర్ గా. నేను ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ ఐ కెన్ వర్క్ అని చెప్పేసి ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో వాళ్ళకు నేను ఒక పీపీటీ షేర్ చేసి అవన్నీ చేసాను. ఆల్రెడీ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకున్నాను కాబట్టి. సో వాళ్ళకి అది నచ్చి తర్వాత వాళ్ళు నన్ను తీసుకున్నారు. తర్వాత చిరంజీవి గారికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను ఈ అబ్బాయిని అంటే, సార్ నేనే సార్ అభి అంటే, నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రియేటివ్ డైరెక్టర్? నాకు ఇంట్రెస్ట్ సార్, మీతో కలిసి వర్క్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. అండ్ అదే కాకుండా బాహుబలి మూవీ టైంలో రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ అది. నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది అక్కడ నాకు ఇంకా స్ట్రాంగ్ అయింది. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన కూడా, రాజమౌళి గారు కూడా అంత పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతి వెళ్తున్నారు అన్నప్పుడు మన బతుకు ఎంత, మనం ఎందుకు చేయకూడదు ఇలాగే? అంత సక్సెస్ అవ్వాలంటే ఆ డిసిప్లిన్ ఉండాలేమో, అది ఇంకా మనం గట్టిగా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి. ఆయన దగ్గరికి వెళ్ళడం ఓన్లీ డైరెక్షన్ నేర్చుకోవడానికి వెళ్ళారా? డైరెక్షన్ నేర్చుకోవడానికి. అని ఆయన పరిచయం కదా, మరి ఆయన మూవీ ఆఫర్ కానీ అడగడం కానీ అలాంటివి ఏం చేయలేదా మీరు? ఆయన అడగడం లేదు. అంటే నాకు అదృష్టం ఏంటంటే, నేను రాజమౌళి గారు ఈగా సినిమా చేస్తున్నప్పుడు కంటే ముందు నుంచే పరిచయం. అంటే ఎలా అంటే, రవీంద్ర భారతిలో నేను ఒకసారి స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను. కీరవాణి గారు దానికి గెస్ట్గా వచ్చారు. అది చూసి ఆయన ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి నా డాన్స్ ఇమిటేషన్ చూసి, నాకు డాన్స్ ఇమిటేషన్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో ఆ డాన్స్ ఇమిటేషన్ కీరవాణి గారు చూసి వెళ్ళి ఇంట్లో డిస్కషన్లో, అరే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చాను, ఒక అబ్బాయి భలే చేశాడు అని చెప్తే, అవునా అని చెప్పేసి నా ఫోన్ నంబర్ ఏం లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంక్వైరీ చేయించి అబ్బాయిని పిలిపించండి అని ఒక 3-4 రోజులు అయిన తర్వాత అప్పుడు నేను వస్తే, అప్పుడు పిలిచి మాట్లాడి
నీ గురించి చాలా గొప్ప చెప్పాడు మా పెద్దన్న, Hmm. ఏదో ఒకసారి చూపెట్టు నీ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు చేశారు. Hmm. ఇంకా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళతో పరిచయం పెరిగింది. Hmm. తర్వాత యమదొంగ యమదొంగ టైంలో వాళ్ళ ఆడియో ఫంక్షన్కి నాకు కొన్ని సలహాలు అడిగారు. ఈగ టైంలో ఆ మాస్కెట్ ఆడియో ఫంక్షన్లో ఒక మాస్కెట్ ఉంటుంది ఈగలాగా, అవును అవును ఆ ఐడియా డిస్కషన్లో నేను ఐడియా చెప్పింది నేనే. సో అట్లా పరిచయం ఏర్పడింది. ఇప్పుడు నేను వెళ్ళి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి యాక్టింగ్కి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారి సినిమాలో ఎలా ఉంటాయో తెలుసు, హీరో విలన్ తప్ప ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి. ఇంకా మనకున్న దీనికి మనం వెళ్ళి ఏదో అడిగి ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను చెప్పా కదా వాళ్ళకు. అలాగే వాళ్ళు కూడా ఈగలో ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, అరే దీనికి వీడైతే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను పిలిపించి ఈ క్యారెక్టర్ ఉందిరా చేసేయి అన్నారు. హ్యాపీగా వెళ్ళి చేసుకొని వచ్చా. తర్వాత బాహుబలిలో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలోనే పిలిచి ఒక క్యారెక్టర్ ఉందని వెళ్ళి గెటప్ వేసుకొని రన్నా, ఏం అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఇచ్చారు, ఇచ్చిన దాన్ని నేను ఏమంటారు మహాప్రసాదం లాగా తీసుకున్నాను. ఆ చిన్న చేసిన 1 డైలాగ్ క్యారెక్టర్ అయినా కూడా నాకు ఉండిపోయింది లైఫ్లో. చిరంజీవి గారు కూడా గుర్తుపెట్టుకొని చెప్పారు, బాహుబలిలో చూసాను అని. సెకండ్ టైం కదా నువ్వు మళ్ళీ బాహుబలికి ప్రభాస్ తోని మళ్ళీ చేయడం? కరెక్ట్, బాహుబలిలో. కాకపోతే ప్రభాస్ అన్న కాంబినేషన్ లేదు, బట్ మాట్లాడారా? అయ్యో రెగ్యులర్ గా పక్కనే కదా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇంకా అదే మాట్లాడడం అవన్నీ జరిగి గుర్తున్నాయా? గుర్తుందా? రాగా ఫస్ట్ చూడగానే నువ్వేంటి ఇక్కడ డైరెక్షన్ ఆర్టిస్ట్ కదా నువ్వు, నాకు ఇష్టం అన్నా. సరే మన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఇంకా అన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు రిహార్సల్స్ వాళ్ళంతా చేస్తుంటే పక్కన కూర్చొని ఏంటి ఎవరెవరు ఏ టైంకి వస్తున్నారు, ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అంతా నేను మానిటరింగ్ చేయాలన్నా. ఏం అనిపిదా అన్న, అరే నేనేంటి ఇలా చేయడం అని? మనకి ఇష్టం ఉన్న వర్కే కాబట్టి మనం చేస్తాం. సో దానికి అనిపించడం అనేది పెట్టుకోదు మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ సినిమా తర్వాత నీకేమైనా నీ లైఫ్లో కెరీర్ మారడం కానీ నీ లైఫ్ యాక్టింగ్ కానీ ఏమైనా కొత్తగా లైఫ్ జర్నీ టర్న్ అవ్వడం ఏమైనా జరిగిందా, లేకపోతే ఎప్పుడు ఉండేలాగానే ఉందా? చాలా జరిగినాయి. ఎలా వచ్చిందన్న అసలు ఆఫర్ కూడా? ఈశ్వర సేమ్ కీరవాణి గారు ఎలా చూశారో అదే రవీంద్ర భారతిలో జంధ్యాల హాస్యోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం జరిగింది. దాంట్లో నేను ఇమిటేషన్ డాన్స్ చేస్తుంటే జలదంకి సుధాకర్ గారు అని రైటర్, పరచూరి బ్రదర్స్ దగ్గర ఆయన గోస్ట్ రైటర్గా చేశారు. ఆయన జయంత్ గారికి ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఈశ్వర్ సినిమా ఫ్రెండ్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు సార్ కొంచెం అంటే, అందులో ఈశ్వర్లో ప్రభాస్ అన్న ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్లో ఒకటికి సినిమా పిచ్చే, ఆ క్యారెక్టర్కి నన్ను నా డాన్స్ ఇమిటేషన్ చూసి అరే ఈడైతే కరెక్ట్గా యాప్ట్ అని చెప్పేసి పిలిపించారు. పిలిపించి ఆడిషన్స్ చేస్తే ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతావు నువ్వు అని చెప్పేసి ఆ క్యారెక్టర్లో పెట్టాడు. నాకు చెప్పడం ఏంటంటే ఈశ్వర్లో ఫస్ట్ ఈ సినిమాలో ప్రభాస్ అండ్ నలుగురు గ్యాంగ్లో నువ్వు ఒక్కడవే కొంచెం బుర్రవాడి పనులు చేసేవాడివి, ఎందుకంటే డబ్బులన్నీ నీ దగ్గరే ఉంటాయి, నువ్వు డబ్బులు సంపాదించేవాడు, మిగతా వాళ్ళంతా నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసే బ్యాచ్. సో ప్రభాస్ అన్నని ఏదన్నా అనగలిగే కెపాసిటీ నీకు ఒక్కడికి ఉంటుంది ఈ సినిమాలో అన్నట్టుగానే ఆ సినిమాలో హీరోయిన్ గురించి ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు నేను తిట్టేస్తా, ఏంట్రా దాని వెంట పడుతున్నావు ఊరుకూరికే, నీ పని లేదా అని చెప్పేసి. సో మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండరు, నా క్యారెక్టర్ అలాంటిది. సో అలా డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేసి అక్కడి నుంచి నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. అప్ అండ్ డౌన్స్, క్యారెక్టరైజేషన్ చేంజ్లు చాలా జరిగాయి. యాజ్ ఎ ఫ్రెండ్గా ఎంటర్ అయ్యాను. మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న 2 సినిమాలు హీరోగా వచ్చాయి, ఇవి వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాను, జాబ్ చేసుకుంటూనే మళ్ళీ టీవీకి వచ్చాను. జబర్దస్త్ ద్వారా అంటే అంతకు ముందు యాంకర్గా వచ్చా, యాంకర్గా కొన్ని షోస్ చేసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ వచ్చింది, జబర్దస్త్లో ఒక కమెడియన్గా చేసుకుంటూ వచ్చా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. ఐఎమ్ ఎంజాయింగ్ ద జర్నీ. ఇవన్నీ నీకు ఎక్స్పీరియన్స్ తో చేసావా అన్న, లేకపోతే ఇందులోకి రాగానే అవి నేర్చుకొని చేసినవా? లైక్ నేనంటే ఇప్పుడు ఒక యాంకర్ చేసావు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ తో వచ్చేసావు అంటే ఎక్కడైనా నేర్చుకుని వచ్చావా? లేదు, మనకు డాన్స్ వచ్చు, డాన్స్ ద్వారానే వాళ్ళు ఇచ్చిన సీన్ ని మనం ఎన్హాన్స్ చేసుకొని చూపిస్తున్నామా లేదా అనే ద్వారా యాక్టింగ్ వచ్చి, యాక్టింగ్ దాని తర్వాత యాంకరింగ్ కూడా నీకు రాదు, వచ్చానా ముందు యాంకరింగ్? అంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళు ఎప్పుడైతే పిలిచి ఇట్లా ఈటీవీలో మేము టీవీ షో స్టార్ట్ చేస్తున్నాము, మీరు యాంకరింగ్ చేస్తారంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే మేము గైడ్ చేస్తాం మీరు రండి అన్నారు. సో అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో ఇది మంచి ఆపర్చునిటీ మనకు అని చెప్పేసి నేను వచ్చేసాను. నీ జర్నీలు మొత్తం అన్ని నాకు మీకు రానివే అలా జరుగుతూ ఉన్నాయి, అలా వస్తున్నా పోతున్నాయి. కానీ వచ్చిన దాన్ని మాత్రం నేను 100% ఎఫర్ట్స్ పెట్టి దాని మీద హోంవర్క్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అన్నప్పుడు ఓకే
ఆ టైంలో ఉన్న యాంకర్స్ ఎవరు, Hmm. వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఏంటి, మనం వాళ్ళకంటే డిఫరెంట్గా చేయాలంటే ఏం చేయాలి. సో ఇఫ్ యూ సీ యాంకరింగ్లో డాన్స్తో స్టార్ట్ చేసింది ఫస్ట్ మేమే. నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి అలేఖ్య అని ఉండేది. సో ఇంట్రడక్షన్ షో స్టార్ట్ అవ్వాలి యాంకర్ది అన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి ఒక డాన్స్ చేసి తర్వాత హాయ్ హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ అభినయ్ కృష్ణ. సో ఆ స్టార్ట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు వేరే వేరే యాంకర్స్ డాన్స్లు చేస్తూ మాట్లాడడం ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కానీ అదొక ఓకే, అప్పుడు లేదు మేము కొత్తగా స్టార్ట్ చేయాలని ఒక యాంకర్గా ఇంకేం చేయొచ్చు, ఒక బ్రేక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు. సో ఆ వర్క్ అయితే చేశాం. నన్ను అందరూ మురళీమోహన్ గారు దానికి జడ్జి నేను చేసిన షోకి. సో ఆయన చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయాన్ని. ఎందుకంటే నార్మల్గా అందరూ హాయ్ లెట్స్ టేక్ ఎ బ్రేక్ నౌ అన్నారు, వెల్కమ్ బ్యాక్ అంటున్నారు. నేను అన్నాను సార్ ఇలా కాదు, నేను ఏదో కొత్తగా చేస్తేనే కదా నన్ను యాంకర్గా రికగ్నైజ్ చేస్తారు. ఓకే తింటున్నారా, తింటూనే ఉండండి, మీరు తిని చేయి కడుక్కునే లోపు మళ్ళీ వచ్చేస్తాం, యాడ్ చేద్దాం సార్. ఈ మాట చెప్పినప్పుడు మురళీమోహన్ గారు ఎపిసోడ్ టెలికాస్ట్లో చూస్తూ కరెక్ట్ నేను తింటున్న టైంలోనే వచ్చిందయ్యా నువ్వు చెప్పిన మాట, అరే భలే కనెక్ట్ అయ్యామే అనుకున్నాను అని. సో మనకు తెలుసు ఏ టైంలో ఈ ఎపిసోడ్ పడుతుంది, ఆ టైంలో జనాలు ఏం చేస్తూ ఉంటారు. హలో మాస్టర్ ఏంటి అటు ఇటు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్ మా ఎపిసోడ్లో బ్రేక్ తీసుకుంటున్నాం, ఈ గ్యాప్లో మీరు ఏమైనా చేసుకుంటే చేసుకొచ్చేసేయండి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసి ఆఫ్ కోర్స్. సో అలా చేసి ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఇది బాగుంది, కొత్తగా ఉంది, చేసుకోవచ్చు, కంటిన్యూ. నీకు యాంకర్స్లో నీకు ఒక స్పెషలైజేషన్ ఒక డిఫరెంట్గా చేయడానికి ఇది నీకు సరిపోతుంది అని. అట్లా నాకు వచ్చిన దాన్ని నేను ఇంకెంత బెటర్గా చేయొచ్చు అనేది చేసుకుంటున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ జబర్దస్త్కి నేను ఒక యాంకర్గా ఉన్నప్పుడు నన్ను పిలిచారు యాజ్ ఎ టీమ్ లీడర్. ఇప్పుడు నేను జబర్దస్త్లోకి వచ్చా, అక్కడ 6 టీమ్ లీడర్స్ ఆల్రెడీ ఉన్నారు, 5 ఉన్నారు, నేను 6వ వాడిని. నాకు వాళ్ళకి ఏదన్నా ఒక డిఫరెన్షియేట్ ఉండాలి. సో అందరూ సేమ్ కామెడీ చేస్తున్నారు, అందరూ సేమ్ స్టైల్లో చేస్తున్నారు అంటే కాదు. నాకున్న టాలెంట్ ఏంటి, మనకున్న ఫేస్కి కామెడీ ఫేస్ కాదు. దీన్ని 100 ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడ్ చేసి 100 కష్టాలు పడితే తప్ప ఒక సింపుల్గా పేలే పంచి నేను పేల్చలేను. సో అలా ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఇంకొక రకంగా ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే ఓకే లెట్స్ థింక్ క్రియేటివ్. అట్లా ఆలోచించి జబర్దస్త్లో ఒక 10 క్రియేటివ్ థింగ్స్ నేను చేసినాయి నాకు గర్వంగా చెప్పుకోగలుగుతా. ఒకటి సెలబ్రిటీతో స్కిట్ చేయించడం ఫస్ట్ నేను చేశాను, తెలంగాణ శకుంతలమ్మతో చేశాను. దాని తర్వాత ఒక డిజిటల్ టీవీ పెట్టుకొని టీవీలోంచి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే బయట నుంచి నేను కౌంటర్స్ అది నేను చేశాను. తోలుబొమ్మలు చేశాను, తమిళ్ డబ్బింగ్ స్కిట్ చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక రౌడీ షీటర్ ఎలా ఉంటాడు రియల్ ఎస్టేట్ అది నేను చేశాను, అలాద్దీన్ చేశాను, టామ్ అండ్ జెర్రీ చేసాం. ఈ మన స్కేట్స్ వేసుకొని ఫస్ట్ స్కిట్ చేసింది నేనే, ఓవర్ బోర్డు మీద స్కిట్ చేసింది. సో ఇలా ఎస్ నువ్వు నీ జబర్దస్త్లో ఏం పీకేవరా, నువ్వు ఎన్ని స్కిట్లు ఏం చేసావు, అసలు నీ స్కిట్లు ఏదైనా గుర్తున్నాయంటే ఎస్ నేను ఒక 10 కొత్త వేరియేషన్స్ ఇచ్చాను స్కిట్స్, ఆ సాటిస్ఫాక్షన్.